ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాదేముంది, నాకు రావాల్సిన ఆస్తి నాది, వాడికి రావాల్సిన ఆస్తి వాడిది. పని చేయండి, సరిపోద్ది. మరి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది కదా, ఆ ఆడపిల్లని ఏం చేస్తారా? అక్కకి చేయాల్సిన బాధ్యతలన్నీ చేసాం, ఇంకా చేయాల్సింది ఏముంది? మరి మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి? అదేముంది, ఒక నెల నేను, ఇంకో నెల మా వాడు చూసుకుంటాం. అరే మరి వాడి పరిస్థితి ఏంట్రా? అసలు సమస్య వాడి వల్ల. నాకు పెళ్ళయింది కదన్నా, నా పిల్లం ఒప్పుకోవాలిగా, అందుకని ఈ పంచాయతీ. ఏంట్రా ఎలా మాట్లాడుతున్నారు? అన్న, ఏ రోజు నేను కానీ వదిలిని కానీ అన్నం పెట్టండి నా బట్టలు ఎత్తుకున్నాను నేను ఎప్పుడు అడగలేదు, కానీ నా అమ్మ నాన్నే కానీ నన్ను ఎప్పుడు చూసుకునేది. అన్న, ఒక నెల నువ్వు ఒక నెల చిన్న చూసుకోవడం ఎందుకన్నా? అమ్మ నాన్న నాకే ఇవ్వండి, ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు. అన్నా, నా కాళ్ళు లేకపోవచ్చు, కానీ మనందరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే కదన్నా. మీరేమన్నా నన్ను వద్దనుకుంటున్నారు, కానీ నాకు మీరందరూ కావాలన్నా. వికలాంగుడు దేవుడితో సమానం, ఇంట్లో పెట్టి పూజించాలే గాని అవమానించి దూరం చేయకూడదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకో, జీవితంలో ఎప్పటికైనా పైకి వెతుకుతావు.